నేను మీ బాణాల రెడ్డప్పాచారి. ఈరోజు మనం చెప్పుకోబోయేది వివాహ పొంతన. స్త్రీకైనా పురుషుడికైనా వివాహ పొంతనలు ఏ విధంగా చూస్తారు, ఎలా చూస్తే వివాహ పొంతనలు బాగుంటాయి, అదేవిధంగా మనం స్త్రీ నక్షత్రం నుండి పురుష నక్షత్రం వరకు లెక్కించాలన్నమాట. స్త్రీ నక్షత్రం అంటే ఇప్పుడు 12 రాశుల్లో 25 నక్షత్రాలు ఉంటాయి. మొదటిగా స్త్రీ నక్షత్రం తీసుకొని పురుషుడు ఏ నక్షత్రం మీద పుట్టినాడో ఆ నక్షత్రం వరకు ఇలా లెక్కిస్తే ఎన్నొస్తే పొంతనకు సరిపోతుంది అనేది చూద్దాం. స్త్రీ నక్షత్రం నుండి 2, 4, 6, 8, 9, 11, 13, 15, 18, 20, 24, 26 వస్తే మంచిది, ఉత్తమం. వివాహం చేసుకోవచ్చు స్త్రీ నక్షత్రం నుండి. ఇప్పుడు స్త్రీ నక్షత్రం ఉదాహరణకి అశ్విని అనుకున్నాం, పురుషుని నక్షత్రం భరణి అనుకున్నాం, 2వ నక్షత్రం అవుతుంది. ఆ విధంగా లెక్కేసుకోవాలి. 4వ నక్షత్రం, 6వ నక్షత్రం, 8వ నక్షత్రం, 9వ నక్షత్రం, 11, 13, 15, 18, 20, 24, 26 వస్తే మంచిది. ఇవి తప్ప ఏరే సంఖ్యలు పొంతనకు సరికాదు. ఇందులోనూ ముఖ్యంగా 7వ నక్షత్రం వద అంటే తెలుసు కదా. 10వ నక్షత్రం కర్మ చేసి వివాహం చేసుకున్నట్టే. 19వ నక్షత్రం అనుజన్మ అని, 27 నక్షత్రం మరణం అని దోషములు కలిగినవిగా వరుస క్రమంలో ఇచ్చి ఉన్నారు. ఉత్తమ దిన పొంతన. స్త్రీ పురుషులిద్దరూ యొక్క నక్షత్రముల కింద తెలిపిన ఒకే నక్షత్రమైన ఉత్తమ దినపంతనగా ఉంటుంది. అవి ఏంటివి? రోహిణి, ఆరుద్ర, మొక, పుష్యమి, విశాఖ, శ్రవణం, వస్త, ఉత్తరాభాద్ర మరియు రేవతి మొదలగినవి మంచిది. ఇవి గుణపంతన. ఇది శరీరం యొక్క బలము తెలుపుతుంది. దాని గుణము బలము ఆధారము చేసుకుని 3 విధాలైన స్థితులను కలిగి ఉన్నది. ఇది గుణపంతన అనేది ఏ విధంగా చూస్తాం? దేవగుణం, మనుష్యగుణం, రాక్షస గుణం అని 3 గుణాలు ఉంటాయి. అవి అందరికీ తెలిసినవి. అయితే దేవగుణం మెత్తదనము, మంచి గుణములు, నడవడిక. మనుష్య గుణం మితమైనది, ఆశ అరోసకారమైనది అనమాట. రాక్షస గుణం జాలిదయ లేని గుణం. అయితే దేవగుణంలో ఏమేమి నక్షత్రాలు ఉన్నాయి? అశ్విని, మహిషర, పునర్వసు, పుష్యమి, హస్త, స్వాతి, అనురాధ, శ్రవణం, రేవతి. మనుష్య గుణంలో ఏమి నక్షత్రాలు ఉన్నాయి? భరణి, రోహిణి, ఆరుద్ర, పుబ్బ, ఉత్తరాషాఢ, పూర్వాషాఢ, ఉత్తరాభాద్ర, పూర్వభాద్ర. రాక్షస గుణంలో ఏమి నక్షత్రాలు ఉన్నాయి? కృత్తిక, అశ్లేష, మక, చిత్త, విశాఖ, జ్యేష్ఠ, మూల, ధనిష్ట, శతభిషం. ఇవి దేవ మనుష్య రాక్షస గుణాలు. స్త్రీ వచ్చి దేవగుణం, పురుషుడు దేవగుణం అయితే మిక్కిలి ఉత్తమం చేసుకోవచ్చు గుణాల్లో, ఏ రాశిలో జన్మించిన వారైనా కూడా. అదేవిధంగా స్త్రీ వచ్చి దేవగుణం, పురుషుడు వచ్చి మనుష్య గుణం అయితే ఉత్తమం. ఇది కూడా శుభమే, చేసుకోవచ్చు. దేవ మనుష్య కూడా చేసుకోవచ్చు. స్త్రీ దేవగుణము, పురుషుడు రాక్షస గుణం ఉంటే మృత్యువు అమరదు. పురుషుడు దేవగుణం ఉండే స్త్రీని చాలా రకాలుగా ఇబ్బందులు పెడుతూ రాక్షసంగా ప్రవర్తిస్తూ ఉంటాడు. అయితే మనుష్య గుణం కలిగిన స్త్రీకి దేవగుణం కలిగిన పురుషుడు మిక్కిలి ఉత్తమం, అదృష్ట దంపతులు. ఈ మనుష్య గుణం ఉండేవాళ్ళు అనుమానిస్తూ ఉంటారు, దేవగుణం ఉండేవాళ్ళు దానికి అర్థమయ్యేగా చెప్తూ ఉంటారు. అంతే, వాళ్ళకి అండర్స్టాండింగ్ బాగుంటుంది. అయితే స్త్రీ గుణం, మనుష్య గుణం, పురుషుడు మనుష్య గుణం వస్తే ఉత్తమం చేసుకోవచ్చు. ఇద్దరు ఒకే జాతికి సంబంధించిన వాళ్ళు అనమాట, ఇద్దరు మనుషులే. ఇక్కడ స్త్రీ వచ్చి మనుష్య గుణం, పురుషుడు రాక్షస గుణం, అధమం, అమరదు, మృత్యుతుల్యం. ఈ మనుష్య గుణంలో అనుమానించి ప్రేమకు ఈ రాక్షస గుణంలో ఉండేవాళ్ళు ఈ స్త్రీని వేధింపి చంపేసి కాలు చేయించేస్తారనమాట. అలా జరుగుతుంది. స్త్రీ గుణం రాక్షస గుణం, పురుషుడు దేవగుణం అయితే స్త్రీకి పురుషుడు బానిసగా బతకాల్సిన పరిస్థితి అనేది ఉంటుంది, లేదా వదిలేసి ఎక్కడో దూరంగా వెళ్ళిపోయే పరిస్థితి అనేది ఉంటుంది. స్త్రీ వచ్చి రాక్షస గుణం, పురుషుడు వచ్చి మనుష్య గుణం అయితే అధమం, అమరదు, పనికిరాదు. స్త్రీ వచ్చి రాక్షస గుణం, పురుషుడు రాక్షస గుణం అంటే ఇద్దరిలో ఎవరో ఒకరు మరణిస్తారు ఖచ్చితంగా. 2 పులులు కొట్లాడుకుంటే ఏమవుతుంది? ఏదో ఒకటి వస్తుందిగా. అట్లా రాక్షసులు ఎదురు కొట్లాడుకుంటే ఎవరో ఒకరు చచ్చేదాకా పోరాడతారు. ఏ కోర్టు కేసులు, గలాటాలు, రచ్చలు ఇవన్నీ జరుగుతూ ఉండేది. ఒకరినొకరు పొడుచుకోవడం, చంపుకోవడం, మోసం చేయడం, ఇవన్నీ ఈ రాక్షస గుణంలోనే జరుగుతూ ఉంటాయి. అయితే ఈ విధంగా కూడా మనం తెలుసుకోవచ్చు. అయితే ఇప్పుడు మనం రజ్జు పొంతన గురించి తెలుసుకుందాం. రజ్జు పొంతన అంటే మెడ పొంతన, తాడు పొంతన, మాంగళ్య పొంతన. ఇది స్త్రీలకు దీర్ఘమైన మాంగళ్య సౌభాగ్యమును ఇచ్చే పొంతన ఇది. రజ్జు వివరాలు. రజ్జు అనేది శరీరమును 5 భాగములుగా చేసి దానిని ఆ భాగముల పేరుతో పిలువబడుచున్నది. అది పాదము, తొడ, కడుపు, కంఠము, శిరస్సు అనున్నది. ఇందులో బలము ఆరోహణము పాదము నుండి ప్రారంభించి శిరం వరకు, అవరోహణము శిరము నుండి ప్రారంభించి పాదం వరకు. అయితే రజ్జు అనేది 1 శిరోరజ్జు. ఏది? మహిషర, చిత్త, ధనిష్ట, శిరోరజ్జు. అలాగే మెడరజ్జు ఏంటి? రోహిణి, ఆరుద్ర, హస్త, స్వాతి, శ్రవణం, శతభిషం. ఇవి మెడరజ్జు. కడుపు ఉదరరజ్జు అంటారు దీన్ని. ఇవి ఏంటివి? 3వది కృత్తిక, పునర్వసు, ఉత్తర, విశాఖ, ఉత్తరాషాఢ,
పూర్వభాద్ర ఇవి ఉదర రజ్జులు. తొడరజ్జు అంటే ఏంది? ఉరువు కటి అంటారు అనమాట దీన్ని, తొడరజ్జుని. భరణి, పుష్యమి, పుబ్బ, అనురాధ, పూర్వాషాఢ, ఉత్తరాభాద ఇది తొడరజ్జు. పాదరజ్జు ఏంటివి? అశ్విని, అశ్లేష, మఖ, ధనిష్ట, మూల, రేవతి ఇవి రజ్జులు. మొత్తం 5 రజ్జులు అనమాట. ఈ 5 రజ్జుల్లో రజ్జు పొంతన ఏ విధంగా చూస్తారు, ఏ విధంగా చూస్తే ఇది బాగుంటుందని. ఇప్పుడు రక్తకారకుడైన కుజుడు చార నక్షత్రములు మృగశిర, చిత్త, ధనిష్ట ముఖ్యమైన స్థానంలో ఉన్నవి, వాటిని చూడవచ్చు. రజ్జు పొంతన ఇద్దరు యొక్క రజ్జులు వేరువేరు అయినా ఉత్తమం. ఒకే రజ్జు అయితే దోషం, ఏకరజ్జు అయితే దోష వివరాలు ఇలా ఉంటాయి. ఇప్పుడు శరము ఒకే రజ్జు అయిందనుకున్నాం. శరము ఒకే రజ్జు అయితే ఏం జరుగుతుంది? పురుష నాశనం. శరము అంటే ఏది? మృగశిర, చిత్త, ధనిష్ట ఈ రజ్జులో ఒకే రజ్జు అయితే పురుషుడు నాశనం అవుతాడు, ఈ స్త్రీని వివాహం చేసుకున్నవాడు. అలాగే కంఠం ఏకరజ్జు అయితే స్త్రీ నాశనం అవుతుంది. కంఠరజ్జు ఏం నక్షత్రాలు? రోహిణి, ఆరుద్ర, హస్త, స్వాతి, శ్రవణం, శతభిషం ఇవి ఒకే నక్షత్రాలు. స్త్రీ పురుషులకి ఇద్దరికి వచ్చినాయనుకోండి వివాహం చేసుకునేటప్పుడు, వీళ్ళకి స్త్రీ నాశనం అవుతుంది ఈ వివాహం జరిగిన తర్వాత. అలాగే నాభిరజ్జు అయితే ఒకే రజ్జు అయితే, ఏకరజ్జు అయితే సంతాన నాశనం. వీళ్ళకి సంతానం అనేది డెలివరీ అసలు పుట్టరు. దీన్నే ఉదర రజ్జు అంటారు. దీన్ని ఏం నక్షత్రాలు ఇవి? కృత్తిక, పునర్వసు, ఉత్తర, విశాఖ, ఉత్తరాషాఢ, పూర్వభాద్ర ఈ నక్షత్రాల్లో స్త్రీ పురుషులు ఇద్దరు జన్మించి ఉంటే వాళ్ళకు అలా జరుగుతుంది. ఇంకా ఊరరజ్జు, ఏకరజ్జు అయితే ధననాశనం ఇద్దరు. ఊరరజ్జు అంటే ఏంది? ఊరరజ్జు అంటే 4 భరణి, పుష్యమి, పుబ్బ, అనురాధ, పూర్వాషాఢ, ఉత్తరాభాద్ర ఇద్దరు స్త్రీ పురుషులు ఇద్దరు కూడా ఇదే నక్షత్రాల మీద, భరణి మీద ఒకరు, పుష్యమి మీద ఒకరు, పుబ్బ మీద ఒకరు, అనురాధ మీద ఒకరు, పూర్వాషాఢ మీద ఒకరు, ఉత్తరాభాద్ర మీద ఒకరు. ఎలా జన్మించిన భార్యాభర్తలు కయ్యే వాళ్ళు ఎలా జన్మించినా కూడా వాళ్ళకు ధననాశనం అనేది అవుతుంది ఈ రజ్జు ఉండడం వల్ల. ఇంకా 5వ రజ్జు పాదరజ్జు. ఏకరజ్జు అయితే పరారి, పేదవాడు. ఈ పాదరజ్జు అనేది ఏంటి? అశ్విని, అశ్లేష, మఖ, ధనిష్ట, మూల, రేవతి ఇవి పాదరజ్జులు. ఈ పాదరజ్జుల్లో వివాహం చేసుకుంటే పరారి, పేదవాడు. ఆ భార్యను వదిలేసి పేదవాడుగా మిగిలిపోయి రోడ్లెట్టి తిరుక్కుంటా ఉంటాడు ఎంత కోటీశ్వరుడైనా. అట్లా పగబడితే ఎవరైనా ఇట్లా చేయొచ్చు అనమాట. ఆ విధంగా 2 రజ్జులు స్త్రీ శరీరం ఆరోగ్యం బాధింపబడుతుంది. 2 రజ్జులు అవరోహణము, ఆరోహణము కలిసి ఉన్న మిక్కిలి ఉత్తమం. శ్లోకం రజ్జు మాంగళ్య వృద్ధిశ్యాస్ ఫలితములు మాంగళ్య బలం, దీర్ఘ సుమంగళి తత్వం ఈ విధంగా ఉంటుందన్నమాట. ఇప్పుడు వేద పంతన. వేద అంటే పరస్పర వేద, పరాధాన వేద, స్వాధీన వేద అనేది 3 వేదాలు కలిగి ఉంటాయి. ఈ వేద అనేది ఏ విధంగా ఉంటుంది? అశ్విని, జ్యేష్ఠ దుఃఖము లేని సుఖ జీవనం ఇస్తుంది. అంటే ఇప్పుడు మనం చూద్దాం. అశ్విని, జ్యేష్ఠ, భరణి, అనురాధ స్త్రీ పురుషులు వేరువేరు నక్షత్రాలు. కృత్తిక, విశాఖ, రోహిణి, స్వాతి, ఆరుద్ర, శ్రవణం, పునర్వసు, ఉత్తరాషాఢ, పుష్యమి, పూర్వాషాఢ, మఖ, రేవతి, పుబ్బ, ఉత్తరాభాద్ర, ఉత్తర, పూర్వభాద్ర, హస్త, శతభిషం ఇవి ఒకే అధిపతి యొక్క నక్షత్ర సారములు వేదగా ఉంటుంది. మృగశిర, చిత్త, ధనిష్ట నక్షత్రములకు కుజుడు సారము కలిగి ఉన్నవి. కావున ఈ నక్షత్రములు ఒకదానికొకటి వేదను కలిగి ఉన్నాయి. ఓకేనా? సూక్ష్మం. వేద కలిగిన నక్షత్రములు ఒకదానికొకటి 12, 14, 16, 18 వరుసలు కలిగినవిగా చూడవచ్చును. వేదాయ శోకనాశానం దుఃఖము లేని సుఖ జీవితమును ఇస్తుంది. ఫలితాలు. దశ విధ పంతనాలు విధులు. పైన తెలిపిన 10 పంతనాల్లో ఎవరికి ఎన్ని పంతనాలు కుదరడము అపూర్వమైన విషయం. కానీ అధిక పంతనాలు కలిగిన ఉత్తమం. కనీసం 5 పంతనాలు ఉన్నా కూడా మంచిది. అవి ఏంటివి? దినము, గుణము, యోని, రాశి, రజ్జు మొదలైన 5 పంతనాలు. 10 పంతనాల్లో 5 ముఖ్యము. అయితే ఇంకా ఉంటాయి, అవన్నీ చెప్తే వీడియోలు ఎంత అయితే చెప్పలేదు. ఇవి 5 ముఖ్యం అన్నమాట. అందులో బ్రాహ్మణులకు దినం బాగా రావాలి. క్షత్రియులకు గణం అంటే గుణం. వైశ్యులకు రాశి బాగుండాలి. శూద్రులకు యోని బాగుండాలి. మిగతా వాళ్ళకు రజ్జు పొంతన చాలా ముఖ్యం. అయితే ఈ రజ్జు పొంతన అనేది చాలా మందికి తెలియదు. ఇప్పుడు దాన్ని మనం వివరంగా చెప్పామన్నమాట. రజ్జు పొంతన ఏ విధంగా చూసుకోవాలి, ఇది నేర్చుకునే వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది అనమాట. ఓకేనా? ఇప్పుడు ఎవరెవరు వివాహం, ఏ స్త్రీ ఎవరెవరిని చేసుకోకూడదనే చెప్దాం. మూల 1వ స్త్రీకి మామగారు ఉంటే చేసుకోకూడదు. అశ్లేష 1వ పాదంలో పుట్టిన స్త్రీ అత్తగారు ఉంటే చేసుకోకూడదు. అత్తగారి సంబంధం ఏది కూడా. జ్యేష్ఠ 1వ పాదంలో పుట్టిన స్త్రీ బావగారు ఉంటే బావగారిని వివాహం చేసుకోకూడదు.
విశాఖ 4వ స్త్రీ, 4వ పాదంలో పుట్టిన స్త్రీ మరిది గారు ఉంటే వివాహం వరుడితో చేసుకోకూడదు, చేయకూడదు. వాటిలో మిగిలిన నక్షత్రములు దోషము లేనివి. మిగిలిన వివాహ పంతనములు ఏం చెప్పాం? బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు అని చెప్పాక అవి ఏ ఏ రాసులు అవి కూడా మీకు తెలియాలిగా. రాసులు వర్ణములుగా విభజించి 5 వర్ణాలు చేశారు అనమాట. అంటే 5 కులములు రాసులను చేశారు. అవి ఏ ఏ రాసులు అవి మనం తెలుసుకుందాం. ఇప్పుడు కర్కాటక రాశి, మీనరాశి, ధనుర్రాశి బ్రాహ్మణ జాతులు. మేషము, వృశ్చికము క్షత్రియులు. కుంభము, తుల వైశ్యులు, కోమటోలు. వృషభము, మకరము శూద్రులు. మిథునము, సింహము కన్య అన్యులు అంటే ఏంటో తెలుసా? ముందు బ్రాహ్మణుల గురించి అందరికీ తెలుసు. క్షత్రియుల గురించి కొంతమందికే తెలుసు, చాలా మందికి ఇంత మీసాలు పెట్టుకొని పెద్దగా తమిళనాడులో కొన్ని సినిమాలు క్షత్రియ ధర్మం, ఇది క్షత్రియ ధర్మం అంటారు. ఒకప్పుడు పాతకాలంలో ఉండేవాళ్ళు. ఆ తర్వాత వైశ్యుల గురించి అంతా తెలుసు. కోమటోళ్ళు ఇప్పుడు వ్యాపారాలు చేస్తూ ఉండేదంతా వాళ్ళే కాబట్టి వాళ్ళ గురించి కూడా అందరికీ తెలుసు. ఇంకా ఈ శూద్రుల గురించి చాలామందికి తెలియదు. శూద్రులు అంటే మనకు ఎస్సీ కేటగిరీ కింద ఉంటారు శూద్రులు. వాళ్ళు ఏ రాశిలో జన్మిస్తారంటే వృషభము, మకరము. వాళ్ళ క్యారెక్టర్లు చూడండి బేసిక్గా అట్టే ఉంటాయి. వాళ్ళ శాస్త్రాలు కానీ, క్యారెక్టర్లు కానీ, వాళ్ళ అహంభావం కానీ, వాళ్ళ ఈగో స్టైల్స్ కానీ ఆ విధంగా ఉంటాయి. దానికంటే తక్కువ అన్యులు. అంటే వీళ్ళు ఏ జాతికి సంబంధించిన వాళ్ళు అంటే దాసరోళ్ళు, గోవలోళ్ళు, పాములు పట్టేవాళ్ళు, ఎలకలు పట్టేవాళ్ళు ఉంటారు కదా, ఆ జాతికి అట్ట సంబంధించిన వాళ్ళు. అంటే ఈ మిథునము ఇది ఒక కామరాశి, సింహము కన్య కూడా కామరాశి. కాబట్టి ఈ సింహం కూడా దగ్గర అట్టాడిది. వీళ్ళు అన్యులు. వీళ్ళ మాటలు, వీళ్ళ బిహేవియర్, వీళ్ళ శాస్త్రాలు కూడా అంతా కొంచెం వికారంగా, దరిద్రంగా, అసహ్యంగా ఉంటాయి. మ్యాక్సిమం మిడిల్ క్లాస్లో ఉండే వాళ్ళని చాలా మందిని చూస్తుంటే వాళ్ళంతా ఇట్లా పుడతారనమాట. వీళ్ళకు, ఈ అన్యులకు, శూద్రులకు రజ్జు పొందన చాలా అవసరం అన్నట్టు. రజ్జు లేకపోతే వీళ్ళు సంసారాలు చేయలేరు. ఒక భార్య సంసారం చేసే అవకాశం, ఒక భర్త సంసారం చేసే అవకాశాలు వీళ్ళకు ఉండవు మ్యాక్సిమం. అర్థమైందా ఇప్పటికీ? ఈ విధంగా ఉంటుందన్నమాట వివాహ యోగం. ఇప్పుడు వివాహం అనేది రాశుల వారీగా తెలుసుకుందాం. ఇప్పుడు మేషరాశి వారికి ఏ దశాకాలంలో వివాహం జరుగుతుంది అనే 12 రాశులకు చెప్తాను. వివాహ యోగం దశాభుక్తులు రాశి వారీగా. మేషరాశి వారికి శుక్ర మహాదశలో, రవి మహాదశలో, గురు మహాదశలో, శని మహాదశలో జరుగుతుంది. అంటే వాళ్ళకు ఏదో ఒక దశలో పుడతారు. కొన్ని దశలు జరుగుతూ ఉండేటప్పుడు ఆ దశాకాలంలో వివాహాలు జరుగుతాయి అన్నమాట. ఆ విధంగా 10 రాశి వారికి, వృషభ రాశి వారికి బుధ మహాదశ, కుజ మహాదశ, గురు మహాదశ, శని మహాదశ. మిథున రాశి వారికి శుక్ర మహాదశ, చంద్ర మహాదశ, గురు మహాదశ, శని మహాదశ, కుజ మహాదశ. కర్కాటక రాశి వారికి రవి మహాదశ, కుజ మహాదశ, శుక్ర మహాదశ, శని మహాదశ. సింహరాశి వారికి బుధ మహాదశ, గురు మహాదశ, కుజ మహాదశ, శని మహాదశ. కన్యా రాశి వారికి శుక్ర మహాదశ, గురు మహాదశ, చంద్ర మహాదశ, శని మహాదశ. తులారాశి వారికి కుజ మహాదశ, చంద్ర మహాదశ, గురు మహాదశ. వృశ్చిక రాశి వారికి శుక్ర మహాదశ, చంద్ర మహాదశ, గురు మహాదశ. ధనుర్రాశి వారికి శుక్ర మహాదశ, రవి మహాదశ, కుజ మహాదశ, బుధ మహాదశ, శని మహాదశ. మకర రాశి వారికి శుక్ర మహాదశ, చంద్ర మహాదశ, బుధ మహాదశ, శని మహాదశ. కుంభరాశి వారికి గురు మహాదశ, బుధ మహాదశ, రవి మహాదశ, శుక్ర మహాదశ. మీనరాశి వారికి కుజ మహాదశ, బుధ మహాదశ, శని మహాదశ, శుక్ర మహాదశ కాలాల్లో వివాహాలు జరుగుతాయి. అయితే ఇంకా వధువు, వరుడు, అముడు దిశలు అనేది తెలుసుకున్నాం. జాతకుడు ప్రస్తుతం జీవించు లేదా పుట్టిన ఊరుకు తెలిపిన దిశలో వరుడు లేదా వధువు అమరుతారు. 7వ స్థానాధిపతి ఎవరో అమరుతారో వారి రాశి ఆధారముగా దిశ అమరుతుంది. అయితే 7వ స్థానాధిపతి మీకు లగ్నం నుండి 7వ స్థానాధిపతి రవి అనుకున్నాం. సూర్యుడు తూర్పు దిక్కు నుండి వివాహాలు వస్తాయి. చంద్రుడు అనుకుంటే వాయువు దిక్కు నుండి వస్తాయి. కుజుడు అనుకుంటే దక్షిణ దిక్కు నుండి వస్తాయి. బుధుడు అనుకుంటే ఉత్తర దిక్కు నుండి వస్తాయి. గురువు అయితే ఈశాన్య దిక్కు నుండి వస్తాయి. శుక్రుడు అయితే ఆగ్నేయ దిక్కు నుండి వస్తాయి. శని అయితే పరమటి దిక్కు నుండి వివాహాలు జరుగుతాయి. లగ్నం నుండి 7వ స్థానాధిపతి అంటే ఆ రాజ్యాధిపతి ఎవరో ఆయన ఎక్కడన్నా ఉండేవండి. ఆయన గ్రహం బట్టి ఆ దిక్కుల నుండి వివాహాలు. 7వ స్థానమునకు అమరు రాశిని ఆధారముగా కూడా మనం తెలుసుకుందాం. ఇప్పుడు మేషరాశి అనుకున్నాం 7వ స్థానం. లగ్నం నుండి 7వ రాశి మేషరాశి లేదా సింహరాశి, ధనురాశి అనుకున్నాం. తూర్పు దిక్కు నుండి వివాహాలు జరుగుతాయి. లేదు లగ్నం నుండి 7వ రాశి వృషభము, కన్య, మకరము అనుకో. దక్షిణ దిక్కు నుండి వివాహాలు జరుగుతాయి. లగ్నం నుండి మిథునము, తుల, కుంభము అనుకున్నాం. పరమటి దిక్కు నుండి వివాహాలు జరుగుతాయి. లగ్నం నుండి కర్కాటకము, వృశ్చికము, మీనము 7వ రాశి అనుకున్నాం. ఉత్తర దిక్కు నుండి వివాహాలు జరుగుతాయి. ఇప్పుడు వివాహ వధువు వరుడు యొక్క సొంతము అసలు. 7వ స్థానాధిపతి ఉచ్చము లేదా స్వక్షేత్రంలో ఉంటే దగ్గర బంధువులతో వివాహాలు జరుగుతాయి. దగ్గర బంధువులతో అంటే ఇప్పుడు ఉదాహరణకి 7వ స్థానాధిపతి ఉత్సవం అంటే తెలుసు కదా, ఆయన సొంత ఇంట్లో ఉంటే దగ్గర బంధువులతో, లేదా ఉత్సవంలో ఉన్నా కూడా దగ్గర బంధువులతో. అలాగే 7వ స్థానాధిపతి నీచము లేదా శత్రుస్థానము అట వెళ్ళిపోతే
కొత్త సంబంధాలు, దగ్గర సంబంధాలు, కొత్త సంబంధాలు, మనకు తెలియని ఒక సంబంధాలతో మనం వివాహం చేస్తాం. 7వ స్థానాధిపతి మిత్రక్షేత్రము లేదా సమక్షేత్రము అంటే 25% లేదా 50% బలం ఉంటే అది దూరపు సంబంధాలతో వివాహాలు జరుగుతాయి. అర్థమైందా? ఇప్పుడు 7వ స్థానాధిపతి నిలిచిన రాశి చరరాశి అనుకోండి, 150 కిలోమీటర్లు అంటే 300 కిలోమీటర్లు. చరరాశి అంటే ఏంటివి? ఇప్పుడు మేషము, కర్కాటకము, తుల, మకరం ఇవి చరరాశులు. అట్లుంటే 7వ స్థానాధిపతి రాశి నిలిచుండేది, ఆయన 7వ స్థానాధిపతి ఎవరైనా కానీ ఆయన ఆ రాశుల్లో నిలిస్తే అంత దూరంలో వివాహాలు జరుగుతాయి. అలాగే 7వ స్థానాధిపతి రాశి స్థిర రాశి అయితే, స్థిర రాశులు అంటే ఏంటివి? ఇది వృషభము, సింహము, వృశ్చికము, కుంభము ఇవి స్థిర రాశులు. అట్లుంటే 15 కిలోమీటర్లు అంటే 30 కిలోమీటర్ల లోపల వివాహాలు అనేవి జరుగుతాయి. అలాగే 7వ స్థానాధిపతి నిలిచిన రాశి ఉభయరాశి అయితే 100 కిలోమీటర్లు అంటే 150 కిలోమీటర్ల దాకా వివాహాలు జరుగుతాయి దూరం. ఇప్పుడు ఎవరో అనుకున్నాము, ఉదాహరణకి ఏదన్నా కానీ ఇప్పుడు లగ్నం ఇది తులా లగ్నమే అనుకోండి, 7 కుజుడే అనుకుందాం, ఆయన ఈ ఉభయ రాశుల్లో ఇక్కడ ఉంటే మిథునము, కన్య, ధనుసు, మీనం ఇలా ఉంటే 100 నుండి 150 కిలోమీటర్ల దూరంలో మీకు వివాహాలు జరుగుతాయి. అలాగే ఉద్యోగం చేసే భర్త కానీ భార్య కానీ ఎలా వస్తారు? 7వ స్థానాధిపతి 4, 8, 12 రాసుల్లో ఉచ్చం కానీ స్వక్షేత్రం కానీ ఉంటే ఉద్యోగం చేసే భర్త వస్తాడు. బలంగా ఉంటే ఇంకా స్వక్షేత్రం కాకుండా ఉచ్చంలో కానీ సొంత నక్షత్రాల మీద ఉండి మళ్ళా నవాంశంలో కూడా బలంగా ఉంటే గవర్నమెంట్ జాబ్ చేసే భర్త వస్తాడు. లేదంటే యావరేజ్గా ఏదో ఒక జాబ్ చేసే భర్త వస్తాడు. ఇంకా కొంచెం యావరేజ్గా ఉంటే ఏదో చిన్న జాబ్ చేసే భర్త అనేది వస్తాడు అనమాట. ఏదో విధంగా జాబ్ చేసే భర్త అనేది వస్తాడు 7వ స్థానాధిపతి లగ్నం నుండి 4, 8, 12లో ఉంటే. అదేవిధంగా 7వ స్థానాధిపతి 4, 8, 12 స్థానాధిపతుల యొక్క చారంలో ఉన్నా కూడా ఉద్యోగం చేయు కలత్రం అనేది అమరుతుంది. లేదా 7వ స్థానాధిపతి 4, 8, 12 అధిపతులతో కలిసినా కూడా 4, 8, 12 అధిపతులతో కలిసినా కూడా ఉద్యోగం చేసే భర్త లేదా భార్య వచ్చే అవకాశం అనేది పురుషుడికైనా స్త్రీకైనా ఉంటుంది. ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి, ఇవన్నీ వద్దు. ఇవన్నీ నేర్చుకోవాలా చూసుకోవాలనుకుంటే ఎవరైనా కూడా నేర్చుకోవచ్చు, రావచ్చు. నేను 3 days క్లాస్ ఇస్తాను. క్లాసులో 5000 ఫీజు తీసుకుంటాను. అయితే మీకు శతాబ్ది పంచాంగం ఒకటి, 2 పుస్తకాలు, నోట్సులు, 2 పెన్నాలు, బ్లాక్, బ్లూ ఇంకి, స్కేలు, రబ్బరు ఇవి తెచ్చుకోవాలి. మీరు తెచ్చుకున్న తర్వాత క్లాస్ మొదలు పెడతాం. 3 days క్లాస్ ఉంటుంది. ఒక్కరు వచ్చినా కూడా నేర్పిస్తాం, 10 మంది వచ్చినా నేర్పిస్తాం. మనకు ఒక 25 మందికి క్లాసుకి సరిపోయే అంత ప్లేస్ అయితే ఉంది. ఇక్కడ వచ్చిన వారికి మనం రూమ్ వసతి అయితే ఫ్రీగానే ఇస్తున్నాం. అదేవిధంగా ఫుడ్ అయితే మీరే తినాలి, అది హోటల్లో కానీ బయట కానీ ఎక్కడైనా తినచ్చు. ఈ విధంగా ఉంటుంది. క్లాస్ వచ్చి మార్నింగ్ 9 నుండి సాయంత్రం ఈవినింగ్ 6 లేదా నైట్ కూడా మీకు ఓపిక చేస్తామంటే ఇంకో 3 hours క్లాస్ ఇస్తాను. మీరే చేయాలి, వర్క్ అంతా చేసి నేర్చుకోవచ్చు. 2 daysలో కంప్లీట్గా నేర్చుకోవచ్చు. వాస్తు క్లాస్ 1 day ఉంటుంది. మా తర్వాత బుక్కులు అనేటివి మీకు కావాల్సినవి మా దగ్గర ఉండేటివి మీకు ఇస్తాం. ఒక బుక్ వాల్యూ 500 ఉంటుంది. 6 books వస్తే దాంట్లో 3 సరిపోతాయి మీకు. తర్వాత 3 కావాలంటే మళ్ళీ తీసుకుందరు. ముందు మీరు నేర్చుకోవాలి. నేర్చుకున్న తర్వాత ఫలితాలు చెప్పడము, దశాకాలం వేయడము ఇవన్నీ నేర్చుకొని ఫలితాలు చెప్పడం నేర్చుకోవాలి. వాస్తు గణితం నేర్చుకోవాలి. వాస్తు ఇల్లు చూడగానే ఇది బాగుంది, బాగలేదు, దీంట్లో అభివృద్ధి ఉంది, అభివృద్ధి లేదనే విషయాలు కూడా జనరల్గా కూడా మీకు ప్రాక్టికల్గా కూడా నేను చూపిస్తాను. ఆ విధంగా మీరు ఒక 2 hours 1 hour నాతో పాటు తిరగాల్సిన పరిస్థితి అనేది ఉంటుంది. తిరిగినప్పుడు 10వ ఇల్లు మేము చూపిస్తాము. ఆ ఇంట్లో ఏ మైనస్లు ఉన్నాయి అనేది కూడా మీకు చెప్తాం. అలా ఒక 10 వాస్తులు కూడా మీకు జనరల్ వాస్తులు చూపిస్తాం. జ్యోతిష వాస్తు ఎలా ఉంటుంది, ఆయం పెట్టడం, అలాగే ఆయుష్ పెట్టడం, ధనం పెట్టడం, రుణం పెట్టడం, వ్యయం పెట్టడం, వార పొంతన, తిథి పొంతన, నక్షత్ర పొంతన, అలాగే ఇంకా చాలా పొంతనాలు 13 రకాల పొంతన ఉంటాయి. అంశ పొంతన, తత్వ పొంతన, లాస్ట్. ఈ విధంగా 13 పొంతనాలు ఏ విధంగా రాయాలనేది మ్యాథ్స్ అనేది కొద్దిగా రావాలి. లెక్కలు వేయడము, గుణించడము, శేషం చేయడం, భాగించడం ఇవన్నీ రావాలి. అవి వచ్చినప్పుడు ఖచ్చితంగా వాస్తు కూడా మీకు తెలుస్తుంది. లేదా జనరల్ వాస్తు కూడా నేర్పిస్తాం అన్నమాట. ఆ విధంగా పూర్తిగా కూడా మీకు 3 days క్లాసులో కంప్లీట్ అవుతుంది. 5000 ఫీజు మాత్రమే మనం తీసుకుంటాం. శతాబ్ది పంచాంగం ఒకటి, 2 నోట్స్లు మీరు తెచ్చుకోవాలి. శతాబ్ది పంచాంగం మనకు తిరుపతిలో ఎక్కడన్నా హైదరాబాద్లో కానీ లేదా ఆన్లైన్లో కానీ అమెజాన్లో, మీషోలో కూడా దొరుకుతుంది. తెచ్చుకోవచ్చు. తెచ్చుకొని ఇప్పుడు మనం చెప్పేది ఏ వీడియోలో కూడా కానీ మీరు రాసికొండలు ఎట్ట వేసేది కూడా నేర్పేయమంటే ఒక వీడియో చేసి మీకు నేర్పిస్తారు. మీరు ఎక్కడే ఉండి కూడా నేర్చుకోవచ్చు. నేర్చుకొని మీరు నేర్చుకోవాలనుకున్న వారు ఎలా నేర్చుకోవాలంటే ఈ డేట్ ఆఫ్ బర్త్ ఒకటి పెట్టి దాన్ని ఎలా నేర్చుకోవాలా, ఏ ఏ పేజీలు ఎలా ఉన్నాయి, లగ్నం ఎలా వేయాలా, ఎక్కడ ఉండాలి, ఏ పేజీలో ఉండదు అని అడిగినా కూడా మేము దానికి ఒక వీడియో చేసి మీకు పెడతాం. దాని ప్రకారంగా మీరు అన్నీ కూడా తెలుసుకునే అవకాశం అనేది ఉంటుంది. రావాల్సిన అవసరమే లేదు.
ఇలా కూడా ద్వారాభారమంలో నేర్చుకోవచ్చు. నేను అనేది ఏమంటే మీది మీరే చూసుకోవాలి. మీ జాతకం కానీ, మీ భార్య జాతకం కానీ, మీ బిడ్డల జాతకం కానీ మీరే చూసుకోవాలి, మీరే తెలుసుకోవాలి. అన్నదమ్ములు కానీ, తల్లిదండ్రులు కానీ ఎవరిదైనా మీరే చూసుకోవాలి. మీ ఇంటి వాస్తు కూడా ఎలా ఉందని మీరే చూసుకోవాలి. ఎవరిని అడగాల్సిన అవసరం లేదు, ఎవరి దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు. వెళితే తెలుస్తుంది. మీకు ఏదైనా సమస్య వచ్చి వెళితే జ్యోతిష్కుల దగ్గరికి కావచ్చు, వాస్తు వాళ్ళ దగ్గరికి కావచ్చు, వెళితే ఇప్పుడు తెలుస్తుంది మీకు. ఓకేనా? స్వస్తి, నమస్కారం. నా పేరు బనాలి డప్పాచారి. నా నెంబర్ 9704458429. నన్ను సంప్రదించాలనుకుంటే మార్నింగ్ నుండి ఈవినింగ్ 4 లోపల సంప్రదించండి, లేదా సాయంత్రం 7 తర్వాత నైట్ 10 లోపల సంప్రదించండి. మధ్యలో నేను ఈవినింగ్ వాలీబాల్కి పోతా, మార్నింగ్ యోగాకు పోతా. కాబట్టి నాకు ఆ టైంలో బిజీగా ఉంటాను, నేను సెల్ తీయను అనమాట. మిగతా టైంలో ఏ టైంలో అయినా మీరు ఫోన్ చేయొచ్చు, సంప్రదించవచ్చు.